నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి రాజకీయాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు వీరాభిమాని అయిన శ్రీరెడ్డి ఆయనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ కు మద్దతుగా మాట్లాడుతూ ఉండేది సోషల్ మీడియాలో వైసీపీ కోసం గట్టిగానే పనిచేసింది ఏపీ ఎన్నికల ఫలితాలకు ముందు వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసిన వాళ్ళలో ఎవరిని వదలొద్దు జగనన్న అంటూ శ్రీరెడ్డి పెట్టిన వీడియో వైరల్ అయింది అయితే ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందన్నట్లు వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని శ్రీరెడ్డి ఎన్నో ఆశలు పెట్టుకొని టీడీపీ జనసేనలను ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది తీరా కూటమికి పవర్ దక్కడంతో ఆమెకు మింగుడు పడటం లేదు ఇదే సమయంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు నారా లోకేష్ వంగలపూడి అనితలపై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆమె మెడకు చుట్టుకుంటున్నాయి శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ తెలుగుదేశం నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు ఈ పరిణామాల నేపథ్యంలో శ్రీరెడ్డి బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది ప్రస్తుతం తన మానసిక పరిస్థితి ఏమాత్రం బాలేదని తనను ఏమైనా చేస్తారేమోనని భయంతో శ్రీరెడ్డి ఓ పోస్ట్ పెట్టింది తాను మెంటల్ గా డిస్టర్బ్ అయ్యానని నన్ను ఇక ఆ భద్రకాళి అమ్మవారే కాపాడాలి నాకు సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలనే ఆలోచనలు వస్తున్నాయి ఒకవేళ నేను ఆత్మహత్య చేసుకుంటే దానికి మీడియా టీడీపీ జనసేన పార్టీలే కారణం ఇంకా ఎన్ని రోజులు బతుకుతానో తెలియదు ఇప్పుడు చెప్పే మాటలు కూడా సిల్లీగా అనిపించవచ్చు కానీ నాకు నిజంగా చనిపోవాలని ఉంది అని శ్రీరెడ్డి రాసుకొచ్చింది ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు రాజకీయాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు వీరాభిమాని అయిన శ్రీరెడ్డి ఆయనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ కు మద్దతుగా మాట్లాడుతూ ఉండేది సోషల్ మీడియాలో వైసీపీ కోసం గట్టిగానే పనిచేసింది ఏపీ ఎన్నికల ఫలితాలకు ముందు వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసిన వాళ్ళలో ఎవరిని వదలొద్దు జగనన్న అంటూ శ్రీరెడ్డి పెట్టిన వీడియో వైరల్ అయింది అయితే ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందన్నట్లు వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని శ్రీరెడ్డి ఎన్నో ఆశలు పెట్టుకొని టీడీపీ జనసేనలను ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది తీరా కూటమికి పవర్ దక్కడంతో ఆమెకు మింగుడు పడటం లేదు ఇదే సమయంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు నారా లోకేష్ వంగలపూడి అనితలపై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆమె మెడకు చుట్టుకుంటున్నాయి శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ తెలుగుదేశం నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు ఈ పరిణామాల నేపథ్యంలో శ్రీరెడ్డి బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది ప్రస్తుతం తన మానసిక పరిస్థితి ఏమాత్రం బాలేదని తనను ఏమైనా చేస్తారేమోనని భయంతో శ్రీరెడ్డి ఓ పోస్ట్ పెట్టింది తాను మెంటల్ గా డిస్టర్బ్ అయ్యానని నన్ను ఇక ఆ భద్రకాళి అమ్మవారే కాపాడాలి నాకు సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలనే ఆలోచనలు వస్తున్నాయి ఒకవేళ నేను ఆత్మహత్య చేసుకుంటే దానికి మీడియా టీడీపీ జనసేన పార్టీలే కారణం ఇంకా ఎన్ని రోజులు బతుకుతానో తెలియదు ఇప్పుడు చెప్పే మాటలు కూడా సిల్లీగా అనిపించవచ్చు కానీ నాకు నిజంగా చనిపోవాలని ఉంది అని శ్రీరెడ్డి రాసుకొచ్చింది ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు